రీసెంట్ టైంలో లింక్డ్ఇన్లో చూసుకుంటే చాలా మంది ఏంటంటే మేము హైరింగ్ డిపార్ట్మెంట్ అని చాలా మంది ఏంటంటే ఇలా సో రోల్ మీద మాకు నీడ్ ఉంది అండ్ మీ రెజ్యూమ్ మాకు సెండ్ చేయండి, మీ సీవీని సెండ్ చేయండి అండ్ సో కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ ప్రాసెస్ కోసం మీ ప్రొఫైల్తో మేము కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఏంటంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని అయితే కొంతమంది జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదా సార్. చూసుకుంటే ఆ జాబ్స్ పోస్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే చాలామంది ఇప్పుడున్న రిస్ట్రిక్షన్ ఫీల్డ్లో చాలామంది తొందరపడి ఆ ప్రొఫైల్ కూడా వాళ్ళ హెచ్ఆర్ ప్రొఫైల్ కూడా చెక్ చేయకుండా బ్లైండ్గా ఏంటంటే ఆ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారు. బట్ చాలామంది ఇక్కడ మిస్టేక్ అయితే ఒకటి చేస్తున్నారు కదా, అసలు ఆ ప్రొఫైల్ చెక్ చేయకుండా ఏంటంటే వాడికి డైరెక్ట్గా ఏంటంటే ఆ కామెంట్స్ పెడతాం అతను మెయిల్ ఐడికి ఇస్తున్నాడు. ఆ మెయిల్ ఐడికి డైరెక్ట్గా ఏంటంటే మన వాళ్ళు రిసీవింగ్ కానీ రెజ్యూమ్ కానీ వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది అయితే సెండ్ చేస్తున్నారు కదా. అని చేస్తున్నప్పుడు ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఆ డేటాని మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అంటే వాళ్ళు ఏ విధంగానే చేయొచ్చు, అంటే వాళ్ళ కంపెనీ మేము ఇంత ప్రొఫైల్ హైర్ చేసుకున్నామని కానీ లేకపోతే ఏ విధంగా ఒకవేళ లైక్ అసలు ఏ డిపార్ట్మెంట్ కాదు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాదు, ఒక కామన్ పర్సన్ అనుకోండి, ఆ మీ డేటాని ఏ విధంగా అతను మిస్యూజ్ అయితే చేసుకోవచ్చు. అది చూసుకుంటే ఈ మధ్యన లింక్డ్ఇన్లో కానీ అండ్ ఈ రీసెంట్గా ఇంత చాలా కూడా ఫేక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు అండ్ ఫేక్ ఇంటర్న్షిప్స్ అయితే క్రియేట్ చేశారని అయితే చాలా మంది చెప్తున్నారు. అండ్ లింక్డ్ఇన్లో కూడా ఈ విధంగా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఈ ఫేక్ ఇంటర్న్షిప్సే కానీ అండ్ ఫేక్ జాబ్సే కానీ ఫేక్ హెచ్ఆర్సే కానీ చాలా మంది అయితే క్రియేట్ అవుతున్నారు. అయితే లింక్డ్ఇన్లో ఒక జాబ్కి పర్టికులర్ జాబ్కి ఇలాంటి అప్పుడు లైక్ హెచ్ఆర్ఏ డైరెక్ట్గా మీకు మాకు పర్టికులర్ రోల్కి నీడ్ ఉంది అని అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే చూసుకోండి కదా సార్, హెచ్ఆర్ అసలు ఆ కంపెనీ ఉందా ముందు, ఆ కంపెనీ రోల్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఒక హెచ్ఆర్ ముందు జాబ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ కంపెనీ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు అండ్ ఏ రోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు అండ్ ఆ కంపెనీ వెబ్సైట్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. డైరెక్ట్గా ఎప్పుడైతే గమనించండి కదా, ఎప్పుడు హెచ్ఆర్ అయితే అతని నెంబర్ అయితే ఎక్కడ ఇవ్వడు. మీరైతే గమనించండి, హెచ్ఆర్ ఎప్పుడు తనకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడు అని ఇస్తున్నాడు అంటే కనుక అది మీరు ఆలోచించుకోండి, అది ఫేకా లేకపోతే ఏంటి జెన్యూనా కాదని. అని చూసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఆ కంపెనీ ముందు అతను రిలీజ్ చేసిన రోల్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో కెరియర్స్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ కెరియర్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. ఒక లింక్డ్ఇన్లో ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా కెరియర్ వెబ్సైట్స్లో ఖచ్చితంగా అయితే ఆ జాబ్ రోల్ ఉంటుంది. ఆ విధంగా సెర్చ్ చేసి మీరు ఆ జాబ్కి అయితే క్లియర్గా అయితే ఏ డౌట్ లేకుండా అప్లై చేసుకోండి గైస్. అని చూసుకుంటే ఈ విధంగా అయితే మీరు డైరెక్ట్గా ఎవరైనా హెచ్ఆర్గా మేము ఇలా హైర్ చేసుకున్నాం, మాకు సోన్ రోల్ నీడ్ ఉంది, డెవలప్మెంట్ మీద రీడ్ ఉంది అండ్ బ్యాక్ ఎండ్లో నీడ్ ఉంది అని పోస్ట్ చేయకుండా బ్లైండ్గా అయితే అప్లై చేయకండి గైస్. మీకే తర్వాత ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ వచ్చే తర్వాత వీడియోస్లో కూడా అసలు ఏ విధంగా ఈ వెబ్సైట్స్కి మనం ఒక లింక్డ్ఇన్లో ఒక జాబ్ రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి అండ్ ఎలా మనం ఈ మెయిన్ జాబ్స్ని ఒక ట్రస్టెడ్ జాబ్స్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీకు జెన్యూన్ జాబ్స్ కోసం అండ్ మీకు ఇంటర్న్షిప్స్ కోసం అండ్ ఫ్రీ సర్టిఫికేట్స్ కోసం మన వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి గైస్. వెబ్సైట్లకి అయితే కింద ఇస్తాను అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.